పవన్ కళ్యాణ్ నాగేశ్వర్ ఎపిసోడ్లో కీలక అంశాలను వదిలేసిన ఏబిఎన్ రాధాకృష్ణ ఏపీ పాలకులపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన మాటల్ని నాదెండ్ల మనోహర్ సూచనలతో వెనక్కి తీసుకున్నారు. కానీ కేసుల్ని కొనసాగించింది ఏపీ ప్రభుత్వం కాదా? ఆ తర్వాత దుర్మార్గంగా ట్రోలింగు, బెదిరింపులు సాగుతుంటే చోద్యం చూసింది ఏపీ పాలకపక్షం కాదా? దీన్ని తప్పుపట్టాల్సిన రాధాకృష్ణ ఈ విషయం మీద చిన్న మాట కూడా అనలేదు. కేవలం ఏపీ తెలంగాణ మధ్య సమస్యగా, నాగేశ్వర్ని తెలంగాణ వ్యక్తిగా, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిగా పరిమితం చేయడానికి ప్రయత్నించారు. నాగేశ్వర్పై ట్రోల్స్ జరుగుతుంటే హైదరాబాద్లోని జర్నలిస్టులు, తెలంగాణ వాదులు సంఘీభావంగా మాట్లాడినంత మాత్రాన ఆయన ఒక్క ప్రాంతానికే పరిమితం అయిపోరు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితమై ఎప్పుడూ మాట్లాడలేదు. ఏపీలో అనేక సమస్యలపై, అక్కడ రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోని అంశాలపై నాగేశ్వర్ మాట్లాడారు. విశాఖ ఉక్కు గురించి అయినా, గ్యాస్ నిక్షేపాల గురించి అయినా, ఉత్తరాంధ్ర సమస్యల గురించి అయినా, అమరావతి గురించి అయినా నాగేశ్వర్ ఎన్నోసార్లు మాట్లాడారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆయన ప్రత్యేకత కోల్పోయి ఒక ప్రాంతం వాడిగా, ఒక పార్టీకి చెందిన వాడిగా ముద్ర వేసే ప్రయత్నం చేశారు రాధాకృష్ణ. రాజకీయ పార్టీలు అనేక రకాల ఆరోపణలు చేస్తుంటాయి. ఆ పార్టీల కార్యకర్తలు గీతదాడి మాట్లాడుతుంటారు. కానీ మీడియా బాధ్యత ఏంటి? వాటి వత్తాసు పలకడమా, లేక వాటిని విమర్శించడమా? ఏం చేయాలి? రాధాకృష్ణ కొత్త పలుకులో ఈ విషయం ఎక్కడుంది? ఒక రాష్ట్ర పాలకుల తరఫున మాట్లాడుతూ మరో రాష్ట్ర ప్రజలకు, పాలకులకు శుద్ధులు చెప్పడం మినహా ఆయన చేసిందేమిటి? ఇక్కడ చంద్రబాబుకు ఇల్లుండకూడదా? పవన్ కళ్యాణ్కు ఉండకూడదా? వ్యాపారాలు ఉన్నప్పుడు ఇల్లుంటే తప్పేంటి? ఇలాంటి పై వాదనలకే పరిమితం అయ్యారు. నిజానికి ఆ విషయాలపై ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఈ టాపిక్ గురించి ఆ రోజు నాగేశ్వర్ మాట్లాడిన సందర్భం వేరు. దాన్ని తాజా ఎపిసోడ్తో ముడిపెట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజానికి ఇంత మాట్లాడిన రాధాకృష్ణ తన వ్యాసంలో మీడియా స్వేచ్ఛ అనే విషయం గురించి మాట్లాడలేదు. సోర్స్ గురించి, అడిగిన తీరు గురించి ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. మీడియాలో ఎక్కడా సోర్సులు ఇవ్వరని, అలా ఇచ్చుకుంటూ పోతే ఒక్క పేపర్ పబ్లిష్ కాదు, ఒక వార్త టీవీలో ప్రసారం కాదని ఆయనకు తెలియదా? ఎందుకు కీలకమైన విషయాన్ని ఆయన పట్టించుకోలేదు? ఏ సోర్స్ ఇవ్వకుండానే క్రెడిబిలిటీ నిలుపుకోవడంలోనే కదా మీడియా సంస్థల నిబద్ధత నిలబడేది. ఈ మొత్తం ఎపిసోడ్కి మూల కారణమైన ఈ సమస్య గురించే మాత్రం ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఇక ట్రోల్స్, బెదిరింపుల కేసుల గురించి నాగేశ్వర్ టీవీ కెమెరాల ముందు మాట్లాడిన అంశం కేంద్రంగానే కదా ఈ ఎపిసోడ్ జరిగింది. అంటే మీడియా స్వేచ్ఛను ప్రశ్నించి దాన్ని నియంత్రించే ప్రయత్నమే కదా జరిగింది. ఒక పేపర్, టీవీ ఛానల్ నడుపుతున్న రాధాకృష్ణ ఈ విషయం మాత్రం మాట్లాడలేదు. దశాబ్దాల పాటు జర్నలిజం అధ్యాపకుడిగా, అనలిస్టుగా ప్రజా సమస్యలపై గొంతెత్తిన నాగేశ్వర్ విషయంలో రాజకీయ పార్టీలు గీత దాడితే ఓ మీడియా సంస్థ అధినేతగా, స్వయంగా జర్నలిస్టుగా మీడియాని రిప్రజెంట్ చేయాల్సిన రాధాకృష్ణ తాను ఒక రాజకీయ పార్టీకి చెందినవాడిగా మాట్లాడడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఎటొచ్చి సున్నితమైన మాటల మధ్య అవి అస్పష్టంగా ఉండిపోయాయి. చివరిగా రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య ఉండాలని, కలిసి ముందుకు నడవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్తున్న ఆర్కే ఒక రాష్ట్ర పాలకుల పక్షాన వారి ప్రయోజనాల కోసమే ఆరాటపడుతున్నారనేదే ఇక్కడ అసలు పలుకు.